నమస్తే, వెల్కమ్ టు తెలుగు గ్రోమోర్. లాస్ట్ టైం మనం టైప్స్ ఆఫ్ వీసాస్ గురించి డిస్కస్ చేసాం. సౌదీ అరేబియా, ఈవెన్ మోస్ట్లీ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా వీసాస్ అదే అరౌండ్ ఏరియాలోనే ఉంటాయి. సో ఎవరైతే ఇండియా నుండి వేరే కంట్రీస్ వెళ్ళాలనుకుంటున్నారో, ఈవెన్ ఇండియాలో కూడా జాబ్ చేయాలని అనుకునే టెక్నికల్ పీపుల్కి సో ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుంది. ప్లీజ్ వాచ్. సో టెక్నికల్లీ ఈ వీడియో కంప్లీట్లీ టెక్నికల్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నా టెక్నికల్ నెక్స్ట్ టైం ఇంకొకసారి వీడియో కవర్ చేద్దాం. సపోజ్ ఐటీఐ ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్, వీటి మీద అండ్ వెల్డర్ ఆల్సో అండ్ మెషినిస్ట్, వీటి మీద వీడియో కవర్ చేద్దాం. సపోజ్ ఫిట్టర్ వచ్చేసి ఈ ఫిట్టర్ గ్రేడ్ అనేది కంప్లీట్లీ పైపుల ఇన్స్టాలేషన్లో, తర్వాత ఎక్కడైనా మిషనరీ అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్లో, ఆ తర్వాత ఏదైనా మోటార్స్ రోటర్ అలైన్మెంట్ చేయడం, ఆ తర్వాత బేరింగ్స్ రిమూవింగ్ అండ్ ఫిక్సింగ్లో ఈ ఫిట్టర్ ట్రేడ్ అనేది మోస్ట్లీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒక ఫిట్టర్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే టైప్స్ ఆఫ్ పైప్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్లాంజెస్, ఆ తర్వాత ఈ పైప్స్కి ఫ్లాంజెస్ మెటీరియల్ గ్రేడ్ ఏమిటి, ఇవి కంపల్సరీ తెలుసుకోవాలి. సపోజ్ రా వాటర్ అంటే మనం బోర్ నుండి ఏ వాటర్ అయితే తీస్తాం వాటిని రా వాటర్ అంటారు. సో దానికి తర్వాత డ్రింకింగ్ వాటర్కి, ఆ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్కి, తర్వాత ఎయిర్కి, కెమికల్స్కి. సో ఎలాంటి వాటిలో ఎలాంటి పైప్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే పైప్ లైన్ మనం చూడడానికి ఒకటాగా ఉన్న మీడియా డిఫరెంట్. ఎందుకంటే ఒక దాంట్లో ఎయిర్ ట్రావెల్ అవుతుంది, ఇంకొక దాంట్లో పోర్టబుల్ వాటర్ అంటే ఫిల్టర్ అయిన తర్వాత రా వాటర్ మన బోర్ నుండి తీసే డైరెక్ట్ వాటర్, లోపల ఉండే వాల్యూమ్కి, ఆ తర్వాత మెటీరియల్ మీడియాకి, రెండింటికి డిఫరెంట్ అన్నమాట. ఈ డిఫరెంట్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. సపోజ్ డ్రింకింగ్ వాటర్లో స్టెయిన్లెస్ స్టీల్ మనం యూజ్ చేస్తాం. స్టెయిన్లెస్ స్టీల్ కాకుండా మైల్డ్ స్టీల్ కానీ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ మైల్డ్ స్టీల్ యూజ్ చేస్తే దానిలో కార్బన్ పర్సంటేజ్ లోలో ఉంటుంది కాబట్టి దానిలోనే ఏమవుతుందంటే రెస్ట్ ఫామ్ అవుతుంది. ఆ రెస్ట్ వాటర్ తాగారంటే మనుషులకి నాన్ హైజీనిక్ కాబట్టి ఇష్యూస్ వస్తాయి. సో అలా సింపుల్గా మీరు ఒక పైప్ నుండి మరో పైప్కి అసలు ప్రత్యేకత ఏమిటి, దీనిదాని డిఫరెంట్ ఏంటి, ఈ పైప్ ఆ పొజిషన్లో ఎందుకు యూజ్ చేయకూడదు, ఈ పైప్ ఈ పొజిషన్లో ఎందుకు యూజ్ చేయకూడదు అనేది కంపల్సరీ పైప్ ఫిట్టర్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ పైప్ ఫిట్టర్ ఏంటంటే పైప్ ఇన్స్టాలేషన్లో కంప్లీట్లీ వెల్డర్తో టైప్ అయి ఉంటారు. ఆ వెల్డర్తో పాటు మార్కింగ్ చేస్తూ అతను ఏ యాంగిల్లో వెల్డింగ్ చేయాలనేది ఈ పైప్ ఫిట్టర్ డైరెక్ట్ చేయాలి. ఓకే, దెన్ అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్, ఏ మిషనరీ అయినా ప్రాబ్లం వస్తే, సపోజ్ గేర్ బాక్స్లో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ గేర్ బాక్స్లు ఉంటాయి, దాని లోపల ఎలాంటి గేర్లు ఉంటాయి, హెలికల్ అండ్ వార్మ్ గేర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దానిలో ఏ టైప్ బేరింగ్ యూజ్ చేస్తారు. సో బేరింగ్స్ వచ్చేసి మోస్ట్లీ 3 టైప్స్ బేరింగ్స్ ఉంటాయి. ఇది ప్రతి ఫిట్టర్ కూడా తెలుసుకోవాలి. నిడిల్ బేరింగ్ అండ్ బాల్ బేరింగ్ అండ్ రోలర్ బేరింగ్. సో రోలర్ బేరింగ్ వచ్చేసి హెవీ లోడ్స్లో యూజ్ చేస్తారు. ఆ తర్వాత బాల్ బేరింగ్ వచ్చేసి నార్మల్ లోడ్స్, అండ్ నీడిల్ బేరింగ్స్ వచ్చేసి లో లోడ్ అంటే చిన్న చిన్న ట్రాలీస్ కానీ ఎక్కడైనా లో ఇండికేషన్ లోడ్స్ ఉంటాయి కదా, అలాంటి చోట నీడిల్ బేరింగ్ యూజ్ చేస్తారు. సో గేర్ బాక్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, అసలు గేర్ బాక్స్ యూజ్ చేయడానికి గల కారణాలు ఏమిటి. మనం డైరెక్ట్గా మోటార్ కనెక్ట్ చేస్తే మోటార్ ఆల్మోస్ట్ 2000+ ఆర్పిఎం ఉంటుంది కాబట్టి ఆ ఆర్పిఎంలో మనం ఏదైనా ఆబ్జెక్ట్ రన్ చేస్తే మనం స్పీడ్ కంట్రోల్ చేయాలి. మోస్ట్లీ స్పీడ్ కంట్రోల్ చేయడానికి మనం గేర్ బాక్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వేటర్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్లో, పీవీఆర్ ఇలాంటి వాటిలో మీరు వెళ్ళినప్పుడు, ఎయిర్పోర్ట్లో ఎక్స్వేటర్స్ ఉంటాయి మెటల్ లాంటివి. దాన్ని డైరెక్ట్గా మనం మోటార్ కనెక్ట్ చేసి రన్ చేస్తే సో వీ కెనాట్ కంట్రోల్. సో మనుషులు ఆ ఎక్స్వేటర్ ఎక్కలేరు, దిగలేరు. దానికే మనం ఏం చేస్తామంటే మోటార్ నుండి గేర్ బాక్స్ కనెక్ట్ చేసి గేర్ బాక్స్ నుండి ఆ మెట్లు ఉన్న ఎక్స్వేటర్ కనెక్ట్ చేస్తాం. సో మనకి ఎంత స్పీడ్ కావాలో ఈ గేర్ బాక్స్ ద్వారా మనం పుల్లీస్ని బెల్ట్ డ్రైవ్ ద్వారా పుల్లీ మోటార్కి, తర్వాత గేర్ బాక్స్ కనెక్ట్ చేసి స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తాం. సో ప్రతిదానికి ఎలాంటి ఆపరేషన్ ఉంటుంది కాబట్టి గేర్ బాక్స్ గురించి, దెన్ కంప్రెసర్ గురించి, ఎయిర్ కంప్రెసర్ అండ్ ఎయిర్ బ్లోవర్, ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ మిషనరీ, ఆయిల్ ఫిల్లింగ్ మిషనరీ అండ్ ప్యాకేజింగ్ మిషనరీ, ఎనీ కైండ్ ఆఫ్ మిషనరీ దానిలో ఫిట్టర్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్లో కంపల్సరీ మీరు ఆ మిషన్ యొక్క
ఆపరేషన్ ప్రిన్సిపల్ కంపల్సరీ తెలుసుకోవాలి. అది ఆపరేషన్లో రన్ అవుతుంది, దానిలో ఏ గ్రేడ్ ఆయిల్ వేయాలి, అసలు ఆయిల్లో ఒక వెస్కోసిటీ ఉంటుంది, డిఫరెంట్ ఆఫ్ నెంబర్, సపోజ్ 150, 170 అండ్ 210, 220, 320 గ్రేడ్స్ ఉంటాయి. అసలు ఈ ఆయిల్ సపోజ్ పల్స్గా ఉన్న ఆయిల్ ఎందుకు మనం వాడకూడదు, తక్కువ థిక్గా ఉన్న ఆయిల్ ఎందుకు యూజ్ చేయాలి, ఇలాంటి డౌట్ మీరు రేజ్ చేసి దాని ద్వారా తెలుసుకోవడం ద్వారా మీరు గుడ్ శాలరీస్ గెయిన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారో, మీరు చదివింది లో గ్రేడ్ అయినా కూడా, టెక్నీషియన్ గ్రేడ్ అయినా కూడా, మీ దగ్గర నాలెడ్జ్ ఒక సూపర్వైజర్గా ఉంది అంటే, సూపర్వైజర్కి ఇంజనీర్కి ఈక్వల్గా మీరు ఒక ఫిట్టర్ అండ్ మెకానికల్ టెక్నీషియన్గా గుడ్ శాలరీస్ గెయిన్ చేయొచ్చు. దెన్ బేరింగ్స్ వచ్చేటప్పటికి సపోజ్ బేరింగ్ పైన నెంబర్ ఎరేజ్ అయిపోయింది, అయినా మీరు ఆ నెంబర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయాలి, సపోజ్ ఒక బేరింగ్ నెంబర్ తీసుకుంటాం. ఒక బేరింగ్ నెంబర్ వచ్చేసి 6210 అనుకుంటాం. 62 అనేది కామన్, 101 కనుక దాన్ని మల్టిప్లై 5, సో 50 వస్తుంది కదా. 50 mm వచ్చేసి ఇంటర్నల్ డయామీటర్ అనమాట. సో ఇలాంటి థింగ్స్ మీరు ఒక టెక్నీషియన్ లానే కాకుండా ఒక ఇంజనీర్ సూపర్వైజర్ లెవెల్లో మార్జినల్గా మీరు ఆలోచించి ఐడెంటిఫై చేయడం ద్వారా మీరు చాలా బెటర్ శాలరీస్ గెయిన్ చేయొచ్చు. దాంతోపాటు ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా క్రూడ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ మీరు ఓవర్కమ్ చేయాలంటే మీ దగ్గర అందరూ టెక్నీషియన్ లేకుండా బెటర్ నాలెడ్జ్ ఉంటే మంచి శాలరీస్కి అండ్ ఈ వీసా కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అండ్ మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్ట్ అంటే మీకు తెలిసిన కదా, గల్ఫ్ కంట్రీస్ అన్నింటినీ మిడిల్ ఈస్ట్ అంటారు. షార్జా, దుబాయ్, అబుదాబి అండ్ బహ్రైన్, సౌదీ అరేబియా, ఖతర్ అండ్ కువైట్ అండ్ ఇరాక్. ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని అంటారు. సో ఇలాంటి నాలెడ్జ్ ఉంటే మీరు బెటర్గా శాలరీ గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గురించి, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు కవర్ చేసేద్దాం. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ముఖ్యంగా మన ఇండియాలో వచ్చేసి 2 వోల్టేజెస్ ఉంటాయి, 220 అండ్ 415. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 3 టైప్స్ ఆఫ్ వోల్టేజ్ ఉంటాయి ఈ కంట్రీస్లో. 110 ఉంటుంది, ఆ తర్వాత 230 ఉంటుంది, ఆ తర్వాత 460, కొన్ని చోట్ల 480 కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ఎలక్ట్రీషియన్గా కిలోవాట్స్ అంటే ఏంటి, వాట్స్ అంటే ఏంటి, ఓమ్స్ అంటే ఏంటి, అసలు మెజరింగ్ ఏ టైంలో చేయాలి మోటార్కి, ఆ తర్వాత కరెంట్ అంటే ఏంటి. ఆబ్వియస్లీ మనం యాంప్స్ అంటాం, వీళ్ళు కరెంట్ అంటారు. సో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఎవరైతే రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళారో సో వాళ్ళకి అర్థమైపోతుంది. దాంతోపాటు మీరు ఎలక్ట్రికల్ కన్సంప్షన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎక్కడైతే అన్నెసెసరీగా ఎక్విప్మెంట్స్ రన్ అవుతున్నాయి వాటిని ఎలా మనం ఎఫిషియన్సీ ఐడెంటిఫై చేయాలి, ఇలాంటి బెటర్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ మనం ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, అండ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, ఇలాంటి అప్లికేషన్స్ కంపల్సరీ ఒక ఎలక్ట్రీషియన్ తెలుసుకోవాలి. దాంతోపాటు డెల్టా కనెక్షన్ అండ్ స్టార్ డెల్టా, సో మనం ఇండియాలో ఎలా ఇస్తాం మోస్ట్లీ ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఆ తర్వాత ఏసీ కంట్రోలింగ్ అటువైపు వెళ్ళినప్పుడు ఇంకా వై జంక్షన్ అని లీప్ కనెక్షన్ అని ఉంటాయి ఇక్కడ. వీటిని కూడా కొంచెం బెటర్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఎలక్ట్రీషియన్ కంపల్సరీ. సో వాళ్ళు ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, నార్మల్గా అడగడం, ఒక మోటార్ రన్ అవుతూ ఆగిపోయింది, మీరు ఎలా చెక్ చేస్తారు. సో మీరు దాన్ని ఎలా చెక్ చేస్తారు, ఫస్ట్ క్లాక్ మీటర్ తీసుకుని సప్లై వస్తుందో లేదో చూసుకుంటాం. సప్లై వచ్చిన తర్వాత మనం 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తాం. పవర్ వస్తుందా లేదా, ఆ తర్వాత కాంట్రాక్టర్ వర్క్ చేస్తుందా లేదా, రిలే వర్క్ చేస్తుందా లేదా, ఇవన్నీ కంటిన్యూటీ చెక్ చేసుకుంటాం. తర్వాత మోటార్ వైండింగ్ టెర్మినల్స్ ఓపెన్ చేసుకుని మోటార్ వైండింగ్ బాగుందా లేదా, ఇవన్నీ స్టెప్ టు స్టెప్ వెళ్తాం. సో ఇలా మీరు ప్రతిదీ కూడా ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి స్టెప్ టు స్టెప్ అలా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఓవర్లోడర్, రిలే ప్రిన్సిపల్ ఏమిటి, కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ ఏమిటి, ఎలా వర్క్ చేస్తాయి, ఆ తర్వాత మోటార్ ప్రొటెక్టర్ ఎలా వర్క్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రీషియన్ కంపల్సరీ తెలుసుకోవాలి. సో ఇలా నాలెడ్జ్ బెటర్గా మీకు ఉండడం ద్వారా ఏంటంటే ఈ క్రౌడ్లో మీరు చాలా ఈజీగా జాబ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ సెన్సార్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఆ తర్వాత ట్రాన్స్మిటర్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఆ తర్వాత ఫ్లో మీటర్ ఎలా వర్క్ చేస్తాయి. అసలు ఫ్లో మీటర్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫ్లూయిడ్లో ఎలా మనం ఇస్తాం, ఫ్లోలో ఎలా ఇస్తాం, ప్రెషర్లో ఎలా ఇస్తాం, ఆ తర్వాత హెచ్ఎంఐ, ఆ తర్వాత ఇది ప్రతి మిషనరీకి ఇప్పుడు అంతా కూడా డిజిటల్ అయిపోతుంది. అండ్ పిఎల్సి కంట్రోలింగ్ అండ్ ప్రోగ్రామింగ్. ఇంకా కొంచెం కష్టపడి మీరు ఆటోగేట్ కూడా నేర్చుకుంటే ఇంకా మీకు బెటర్ శాలరీస్ వస్తాయి. బట్ ఈవెన్ మీరు చదివింది ఐటీ అయినా కూడా
డిప్లొమా అయినా కూడా మంచి సాలరీస్ గెయిన్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ చాలా చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంతా ఆటో డ్రైవే. మనుషులు చాలా తక్కువగా ఆపరేట్ చేస్తారు. వాళ్ళు కూడా ఆటో డ్రైవే. మోటరైజ్ వాళ్ళు ఉంటాయి ఎంఓవి అన్ని చోట్ల కూడా. ఎంఓవి ప్రిన్సిపల్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది. ఒక బిఎంఎస్ రూమ్ నుండి మనం ప్లాంట్ అంతా కూడా ఆపరేట్ చేస్తాం అన్నమాట. మ్యాక్సిమం ఇన్స్ట్రుమెంటేషన్ లేని అసలు కంపెనీనే ఉండదు ఇక్కడ. అంతా ఆటో డ్రైవ్ అనమాట. సో మన ఇండియాలో కూడా మోస్ట్లీ ఉన్నాయి. అరవిందో, డాక్టర్ రెడ్డిస్ ఇలాంటి ఫార్మా కంపెనీస్లో కూడా మోస్ట్లీ అంతా ఆటో డ్రైవ్నే ఉంటుంది. సో దానికన్నా ఇంకా బెటర్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ ప్రతి చోట ఆటో డ్రైవే ఉంటుంది. ఈవెన్ ఎయిర్ కంప్రెసర్, న్యూమాటిక్ వాల్వ్స్ కూడా ఆటో కంట్రోల్తో చేస్తారు. నాలెడ్జ్ అనేది మస్ట్. మీరు మన దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళి మంచి శాలరీస్ గెయిన్ చేయాలనుకుంటారు కాబట్టి అంతా కూడా ఆ శాలరీ గెయిన్ చేయాలనుకునే ముందే మీ దగ్గర బెటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఒక అబ్రాడ్ ఇంటర్వ్యూకి మీరు బయటకు వెళ్ళినప్పుడు వేలాది మంది ఉంటారు కాంపిటీషన్. వాళ్ళందరినీ బీట్ చేసి వెళ్ళాలి. దానికన్నా ముందు మీరు రిజ్యూమ్ చక్కగా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవడం, ఆ తర్వాత మంచి కన్సల్టెన్సీ చూస్ చేసుకోవడం. బట్ నా అడ్వైజ్ ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ అండ్ హైదరాబాద్ అవాయిడ్ చేసి కొంచెం ఇంగ్లీష్ అంటే హిందీ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, హిందీ రాపిన పర్వాలేదు, ఇంగ్లీష్లోనే మోస్ట్లీ ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ. ముంబై అండ్ చెన్నై, ఢిల్లీ అండ్ గుజరాత్ ఈ ప్లేస్లో ఏంటంటే మీకు చాలా బెటర్ శాలరీస్ వస్తాయి. అండ్ కన్సల్టెన్సీ ఛార్జ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే ఫ్రీ ఆఫ్ ఇంటర్వ్యూ, ₹1 కూడా ఛార్జ్ చేయకుండా మీకు ఇంటర్వ్యూ అయిన వెంటనే వీసా ఇచ్చేస్తారు. సో మెడికల్ మాత్రం మీరు పర్సనల్గా చేయించుకొని రిమైనింగ్ కంపెనీ చూసుకుంటుంది అంతా కూడా కన్సల్టెన్సీ. కానీ మన విజయవాడ, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అన్ని మోస్ట్లీ ల్యాక్స్ ఆఫ్ ల్యాక్స్ ఫీజు కలెక్ట్ చేస్తారు. ఈవెన్ శాలరీస్ కూడా లో డెన్సిటీ, లో శాలరీస్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా పెద్దలు కానీ ఉంటే అతనితో క్వశ్చన్స్ తనని అడగమనడం, మీరు ఆ క్వశ్చన్స్ మీరు ఇంటర్వ్యూ ఎలా చెప్తారో అలా ఇంగ్లీష్లో మీరు దాన్ని ప్రాక్టీస్ అవ్వడం. అంత కంగారు పడాల్సింది ఏం లేదు. సో అతను అడుగుతాడు ఒక క్వశ్చన్. సో స్టార్టింగ్లోనే మీ ఇంట్రొడ్యూస్ అడుగుతాడు. సపోజ్ తను ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, టెల్ మీ మిస్టర్ కిరణ్ వాట్ అబౌట్ యూ అని. సో కిరణ్ ఇవ్వాల్సిన రిప్లై ఏంటంటే, సపోజ్ 5 ఫీట్ అనుకోండి. Yes sir, my name is Kiran. I come from Andhra Pradesh in India. See, I have a 5 years of experience in the 5-footer field, but I have a good experience in the fitter. I can do the assembling and disassembling and even pipe installation. సో ఇలా మీరు కన్వర్సేషన్ చేసుకుంటే బాగుంటుంది. సో అతను అడిగే ఎలాంటి ప్రశ్న అడుగుతాడో దానికి మీరు రిప్లై ఇవ్వడం. సో దీని ద్వారా కొంచెం కష్టం అయినా కూడా కష్టపడి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే బెటర్ శాలరీస్ వెళ్ళొచ్చు. ఈ బేసిక్ శాలరీ మీదే మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. మీరు శాలరీ ఎంత బెటర్ శాలరీకి వస్తే మీరు బెనిఫిట్ కూడా రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళేటప్పుడు బెటర్గా తీసుకెళ్ళవచ్చు. రిటైర్మెంట్ అంటే 30-40 ఇయర్స్ తర్వాత కూడా కాదు, ఒక 5 ఇయర్ 10 ఇయర్ 2 ఇయర్స్ ఎప్పుడైతే మీరు రిజైన్ చేసి వెళ్తారో ఈ కంపెనీ నుండి మీకు బెనిఫిట్ వస్తుంది. సెటిల్మెంట్ అమౌంట్ అది కూడా మీకు హైలో వస్తుంది అన్నమాట. నేను మ్యాక్సిమం చూస్తూ ఉంటాను, మన విజయవాడ నుండి తక్కువ వస్తారులే కానీ విశాఖపట్నం వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ. చాలా చాలా తక్కువ సాలరీస్. ఈవెన్ నేను బీటెక్ వాళ్ళని కూడా బ్యాచ్ని చూశాను. 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కేవలం ₹30,000, ₹25,000 వస్తారు. ఏమిటి రా బాబు అంటే అదే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, మన దగ్గర ఉద్యోగాలు లేక ఇలా బయటకు వచ్చేస్తున్నాం. బట్ ఇలా రావాలనుకునే వాళ్ళు కొంచెం బెటర్గా ఎలాంటి థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మంచి శాలరీస్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్ లక్. సో ఏమైనా ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నా, డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్లో మెసేజ్ చేయండి. నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో గ్రూప్ ఉంది నాది, కొంతమంది స్టూడెంట్స్, దానిలో మిమ్మల్ని యాడ్ చేసి మోస్ట్లీ టెక్నికల్ నాలెడ్జ్ గురించి దానిలో డిస్కషన్ అవుతుంది. సో మీరు కూడా దానిలో పార్టిసిపేట్ చేసి ఎవరైతే వీక్గా ఉంటారో టెక్నికల్లీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోగ్రామ్ కవర్ చేద్దాం. కంప్లీట్లీ ఏసీ గురించి చేద్దాం. ఏసీ అండ్ HVAC అండ్ చిల్లర టైప్ అండ్ కూలింగ్ డౌన్ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.